సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మరింత ఉధృతంగా మారాయి. రాబోయే 24 గంటలు అత్యంత కీలకమని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో జూలై 31న భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. అదే సమయంలో నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, వరద ప్రవాహాల దగ్గరకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో రోజు మొత్తం మేఘావృత వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడక్కడ ఎండ కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇంటర్మీడియట్ రైన్ అంటే విడతల వారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యే అవకాశం ఉంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ వ్యవస్థ ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు తాజా హెచ్చరికలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే రైతులు కూడా పొలాల్లో పనులు చేపట్టే ముందు స్థానిక వాతావరణ సూచనలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అధికారులు అలర్ట్ మోడ్లో ఉండగా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు కూడా అనవసర ప్రయాణాలు తగ్గించి అధికారుల సూచనలు పాటించాలని ఐఎండీ విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు వంకల సమీపంలో నివసించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.